తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ మొత్తం అంతా కూడా. రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి ఫస్ట్ మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు. కొన్ని రోజులు మే 15 తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు. అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు. ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి. మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే, పుష్కరాలు ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు అనమాట. బట్ ఫస్ట్ మే నుంచి మటుకు మనకి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు. సంవత్సర కాలం ఉంటుంది. అందుకే 12 రాసులు కాబట్టి 12 ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు మనం. సో అందుకే 12 సంవత్సరాలకి పుష్కరం అంటారు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ మే నెల ఏ రకంగా ఉంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీరికి అనుకూలిస్తున్నాయా? వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి వృశ్చిక రాశిలోకి వచ్చింది. ప్రస్తుతం వీరికి మొన్నటిదాకా గురుబలం లేదు, అలాగే అర్ధాష్టమ నడుస్తుంది. ఈ 2 ఇబ్బందుల మూలాన్ని చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు ఒక సంవత్సర కాలం నుంచి. అయితే ప్రస్తుతం దేవుడి దేవులు అయితే ఫస్ట్ మే నుంచి గురువు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు. అంటే వన్ ఇయర్ పాటు ఉంటాడు అక్కడ. సో గురుబలం పరిపూర్ణంగా ఉందని. ఈ 1 ఇయర్ లోపల నెక్స్ట్ ఏడాది ఏప్రిల్కి వచ్చేప్పటికల్లా అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు శని బలం బాగానే ఉంటుంది. అలాగా దేవుడి దేవల లాస్ట్ ఏడాదితో పోల్చి చూసుకుంటే, అంటే 30th ఏప్రిల్ దాకా పోల్చి చూస్తే మటుకు ఇప్పుడు సరైన సమయం చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత, సప్తమం సాధారణంగా జాతకంలో కూడా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే గుడి కట్టడం కానీ, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, ఈ మూడింటి మీద ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది స్టార్ట్ అయినా చేస్తారు, లేదంటే దానికి సహాయ సహకారాలు ఎవరైనా చేస్తున్నా దానికి సహాయ సహకారాలు చేస్తారు అన్నమాట. అది జాతకంలో లగ్నం నుంచి 7th హౌస్లో గురువు ఉంటే. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు వారు కూడా ఇలాంటి పనులని చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది సరైన సమయం. అలాగే దైవబలం, దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంది. సప్తమ స్థానం అనుకూలిస్తుందా? అనుకూలిస్తుంది. 2, 5, 7, 9, 11 స్థానాలు అనుకున్నాం కదా గురుబలం అంటే. ఇది 7వ స్థానం కాదు. 7వ స్థానం అంటే భర్త లేదా భార్య, వారిద్దరి మధ్యన కూడా అన్యోన్యత పెరుగుతుంది. మొన్నటిదాకా లేదని కాదు, ఈ అర్ధాష్టమ శని చిక్కులు, చికాకులు, మానసిక ఆందోళన, మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో ఇవన్నీ తగ్గిపోతాయి. సో ఈ గురుబలం పెరగడం వల్లనే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఇమీడియట్ బాస్తో చాలా బాగుంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి మధ్య కూడా చాలా బాగుండి వారి బిజినెస్ కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ అర్ధాష్టమ శని మూలాన్ని మటుకు స్థానచలనం ఉందండి. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే కొత్త జాబ్ ఎత్తుకుని వేరే ఊరు వెళ్ళడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో చాలా ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఈ 3 కూడా ఒకటి 2.5 ఏళ్ళు, ఒకటి 2.5 ఏళ్ళు, ఒకటి 7.5 ఏళ్ళు. సో 30 సంవత్సరాల లోపల 12.5 సంవత్సరాలు ఇది మనం. ఆ సమయంలోనే ఈ 30 ఏళ్లలో ఏ వ్యక్తి అయినా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, ఉద్యోగం మార్పు అవడం కానీ, అంటే కొత్త ఉద్యోగం రావడం కానీ ఇవన్నీ జరుగుతుండడం, లేదంటే ఇల్లు మారడం కానీ. సో ఆ గ్రహాలతో పాటే మనం కూడా సంచరించామనుకోండి, మనకి ఏ దోషం ఉండదు. లేదు మనం పట్టు కూర్చున్నాం అనుకోండి, ఆ ఇల్లు ఆ ఓనర్ తిడుతున్నా, ఆ ఓనర్ రెంట్ పెంచినా, అయితే పక్కవాడితో మనకు పడకపోయినా ఉంటూనే ఉండే, ఈ ఇల్లు మారిపోతే మళ్ళీ మన కొత్త ఇల్లు దొరకదేమో, మంచి ఇల్లు దొరకదేమో, రెంట్ ఎక్కువ ఉందేమో. సో ఎవరెవరి నుంచి మళ్ళీ ఆ పక్కింటి వాడి నుంచి, ఓనర్ నుంచి ఏదో ఒకటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండాలి. సో అది కాకుండా మనమే మారిపోయాం కూడా ఇల్లు పర్వాలేదు, లేదంటే ఉద్యోగమైన మార్పు, ఏదో ఒక మార్పు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ
మెయిన్ ఆ మగవాళ్ళు ఎవరైతే ఆ జాతకుడికి అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు నాకు శని అనుకూలించట్లేదు కాబట్టి ఈ జాబ్ నుంచి వేరే జాబ్కి మారితే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో, ఎందుకు కొంచెం స్తబ్దుగా ఉందాం అనే ఆలోచన ఉంటుంది కదా. అలా ఏం లేదు. అంటే మరి అసలు స్థానచలనం అయ్యేందుకే ఆ గ్రహం వచ్చింది కదా, దాంతోపాటే మనం కూడా అంటే మనకి తేడా తెలిసిపోతుంది. ఇప్పుడు అర్ధాష్టమ శని 2.5 ఏళ్ళు, అంటే వృశ్చిక రాశి వారు జనవరి 2023 నుంచి వాళ్ళు చూసుకుంటే ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ రావడం. అంటే నేను చెప్పేది ప్రైవేటేనండి, గవర్నమెంట్ జాబ్ ఏం మారిపోయి ఉండదు కాబట్టి ఏం కాదు. సో వాళ్ళు మటుకు ఆ బాస్తో ప్రాబ్లం కానీ, మెయిన్ బాస్తో ప్రాబ్లం కానీ, కొలీగ్స్తో ప్రాబ్లం కానీ, అయితే అక్కడ సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, ఇలాంటి వాడికి శాలరీ సరిపోవడం కానీ, అంటే అతనితో పాటే సేమ్ కొలీగ్కి ఇతనికేమో ప్రమోషన్ రాకపోవడం, ఆ కొలీగ్కి ప్రమోషన్ రావడం, ఇతనికి శాలరీ తక్కువ ఉండడం, వాడికి ఎక్కువ ఉండడం, అలా అన్నీ కూడా మార్పులు వచ్చేటప్పటికి ఇంకా మనం మారిపోతే బాగుండని అతనికి అనిపిస్తుంది. సో గ్రహమే ఆ పని చేయిస్తుందండి. కాబట్టి వాళ్ళు మారితే మంచిదని నేను చెప్తున్నాను. సో మరి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే ఛాన్స్ ఎంత వరకు ఉంటుంది? ఖచ్చితంగా సాధారణంగా ఏంటంటే ఆడపిల్లలకైతే మటుకు ఫిక్స్డ్గానే ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని నడుస్తున్నప్పుడు స్థానచలనం కాబట్టి అత్తగారింటికి వెళ్ళడం అనేది పాయింట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎలాగో పని అవుతుంది, పెళ్ళి అవుతుంది, గురుబలం లేకపోయినా. కానీ గురుబలం ఉన్నప్పుడే మగవాళ్ళకి పెళ్ళి అవుతుంది. అంటే ఆడవాళ్ళకి ఉండాలి, మగవాళ్ళకి ఉండాలి. ఆడవాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో స్థానచలనం కాబట్టి ఆ టైంలో కూడా పెళ్ళి అవుతుంది. మగవాళ్ళకి మటుకు ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఇద్దరు కూడా గురుబలం ఉండాలి. ప్రస్తుతం మటుకు సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితుల వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. మరి సంతాన పరంగా ఏ రకంగా ఉండే అవకాశం? సంతానం కూడా అంతే అండి, అది కూడా గురుబలమే కావాలి కాబట్టి సంతాన కారకుడే గురువు అయ్యాడు కాబట్టి ప్రతి వ్యక్తికి. సో సంతాన కారకుడైన గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శని అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది వాళ్ళకి? ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ఇవన్నీ చేసుకుంటే సరిపోద్దండి. ఇంకా వీలు అవ్వట్లేదు, ఇంకా దోషం బాగానే ఉందంటే పాటు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి 200 గ్రాముల నువ్వులు దానం ఇస్తానుగా దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, వృశ్చిక రాశి వారికి మే నెల ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, ఆర్థికం, గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.